హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మే 12 హనుమాన్ జయంతి ప్లస్ మంగళవారం అత్యంత శుభప్రదం. ఇలా పూజిస్తే ఇక మీకు తిరుగుండదు. ధైర్యానికి, విజయానికి ప్రతీకగా హనుమంతుడిని కొలుస్తారు. ఇక ప్రతి ఏటా 2 సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ నెలలో ఒకసారి హనుమాన్ జయంతి జరుపుకోగా ఇప్పుడు మే నెలలో మరొకసారి హనుమాన్ జయంతి రానుంది. మే 12న హనుమాన్ జయంతి అయితే ఈసారి ఈ పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి హనుమాన్ జయంతి ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం నాడు వస్తుంది. మరి ఇంతకు పూజా సమయం ఎప్పుడు, పాటించాల్సిన నియమాలు వంటి వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వైశాఖ బహుళ దశమి సూర్యోదయానికి మే 12న ఉంది. కాబట్టి 2026 మే 12వ తేదీ మంగళవారం నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ జయంతి జరుపుకోవాలనుకునేవారు తమ ఇంట్లోని పూజ గదిని మే 6, 7, 10 లేదా 11 తేదీల్లో శుభ్రం చేసుకోవచ్చు. మే 8 లేదా 9 తేదీల్లో శుభ్రం చేయకూడదు. హనుమాన్ జయంతి నాడు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. గడపను పసుపు కుంకుమతో అలంకరించి ముగ్గులు పెట్టుకోవాలి. పూజ కోసం పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ అవి లేకపోతే హనుమంతుడు ఉండే శ్రీరామ పటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. హనుమాన్ జయంతి పూజలో భాగంగా ముందుగా శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవడం లేదా శ్రీరామ అని నామస్మరణ చేస్తూ అక్షంతలు పూలతో పూజించాలి. హనుమంత్ పూజ శ్రీరాముడిని పూజించిన తర్వాత ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. దీనికోసం హనుమాన్ చాలీస, హనుమత్ దండకం లేదా అష్టోత్తర శతనామావళిని పఠించాలి. మంత్రం: హనుమాన్ జయంతి నాడు ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని పఠిస్తే విశేషమైన ఫలితాలు అందుకుంటారు. హనుమంతుడికి తమలపాకులంటే చాలా ప్రీతి. అందుకే హనుమాన్ జయంతి నాడు ఆంజనేయుడికి 108 తమలపాకులతో అష్టోత్తరం చదువుతూ పూజ చేయవచ్చు. లేదంటే ఆకులను మాలగా గుచ్చి సమర్పించవచ్చు. నవధాన్యాల దీపం పూజలో భాగంగా ఒక తమలపాకుపై నవధాన్యాలు పోసి దానిపై మట్టి ప్రమిద ఉంచాలి. సింధూరం మరియు ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో కలిపిన 5 ఒత్తులతో పంచవత్తుల దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం గ్రహదోషాలను తొలగిస్తుంది. సింధూర అక్షంతలు బియ్యంలో ఆవు నెయ్యి మరియు సింధూరం కలిపి అక్షింతలను తయారు చేసుకొని పూజకు వాడాలి. హనుమంతుడికి ఎంతో ఇష్టమైన అరటి పండ్లతో పాటు పానకం, వడపప్పు, చలిమిడి, అప్పాలు, వడలు వంటి వాటిని స్వామికి సమర్పించాలి. దానాలు ఈ రోజున గొడుగు, చెప్పులు, వస్త్రాలు, నీరు, మజ్జిగ, మామిడి పండ్లు లేదా పుస్తకాలు దానం చేయడం శుభప్రదం. హనుమాన్ జయంతి నాడు పూర్తి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. పూజ ముగిసే వరకు పాలు, పండ్లు తీసుకోవచ్చు. పూజ తర్వాత అల్పాహారం లేదా భోజనం చేయవచ్చు. హనుమాన్ జయంతి పూజ కోసం మీరు ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే దానిని కదిలించడానికి ప్రత్యేక నియమాలు పాటించాలి. కదిలించవలసిన సమయం: మే 12 మంగళవారం హనుమాన్ జయంతి కనుక మరుసటి రోజు అంటే బుధవారం నాడు స్వామివారికి మరొకసారి పూజ నిర్వహించిన తర్వాతే పూజాపీఠాన్ని కదపాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. కదిలించకూడని రోజు: హనుమాన్ జయంతి రోజైన మే 12వ తేదీ మంగళవారం నాడు పూజాపీఠాన్ని అస్సలు కదిలించకూడదు. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. రాత్రివేళ భూశయనం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈరోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం శుభప్రదం. హనుమాన్ జయంతి రోజున తమలపాకుపై నవధాన్యాలు పోసి దానిపై దీపం వెలిగించడం వల్ల అనేక ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. దీపం వెలిగించే విధానం: ఒక తమలపాకుపై గుప్పెడు నవధాన్యాలు పోసి దానిపై మట్టి ప్రమిద ఉంచాలి. నవగ్రహ అనుగ్రహం:
తమలపాకు మీద నవధాన్యాలు పోసి దీపాన్ని వెలిగించడం వల్ల నవగ్రహ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి నాడు నవధాన్య దీపం వెలిగించడం ద్వారా మన జాతకాల్లో తెలిసి తెలియక ఉండే వివిధ దోషాల ప్రభావం తగ్గుతుంది. మరీ ముఖ్యంగా రాహుకేతు దోషాలు, కుజదోషం నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు తమలపాకు మీద నవధాన్యాల దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం వల్ల కలిగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాల నుండి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం లేకపోయినా ఈ నవధాన్యాల దీపాన్ని వెలిగించి ఆ జ్యోతిని పంచముఖ ఆంజనేయ స్వామిగా భావించి పూజించవచ్చు. సింధూరాన్ని ఆవు నెయ్యిలో లేదా నువ్వుల నూనెలో కలిపి ఒత్తులకు రాసి ఆ 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. సింధూరం కలిపిన 5 ఒత్తులతో పంచవొత్తులు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల స్వామివారి అనుగ్రహం లభించి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.